నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. మనం చూసుకోవచ్చు, 2 రోజుల కిందట గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సభలో కొన్ని పొలిటికల్ విషయాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని పొలిటికల్ పార్టీస్ నాయకుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే కొంతమందిలో భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే, ఒక పెద్ద డైలాగ్ కూడా వాడారు. మనం అందరం ఒక వృక్షం నుంచి వచ్చాము, అది ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు, కొంతమంది కొన్ని వేషాలు కూడా పడుతున్నారు. సో ఈ పర్టికులర్గా ఎవరినని అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అంటే లైక్ కొంతమంది అల్లు అర్జున్ అనుకుంటున్నారు, కొంతమంది వేరే వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరినని అనుకుంటున్నారు మీరు, మీ మాటలు? నిజానికి గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి పొలిటికల్ గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కానీ మామూలుగా అయితే ఆయన పవర్ స్టార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా హీరో. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి అటు సినిమా విషయాలు, ఇటు రాజకీయ విషయాలు, అందులోనూ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లేటెస్ట్ వర్తమాన విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి, సహజంగా వస్తాయి. ఓకే, వద్దండా వస్తాయి, రావు. మాట్లాడిందంటే మన అర్థాలు అయ్యే బీక్కుంటాం. మన జర్నలిస్టులు ఏం చేస్తాం? కోడిగుడ్డు మీ ఈకలు వీకే ప్రయత్నం చేస్తాం. ఒక కామెంట్ చేస్తే ఈ కామెంట్ ఎవరి గురించి చేశారు, ఈ మాట ఎవరి గురించి అన్నారు అనే పనే చేస్తాం జనాలు. ఓకే, ఒక విషయం గుర్తించాలి. ఇవాళ అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్ గా అన్నారు అనేది కదా చర్చ. ఇవాళ ఇండైరెక్ట్ గా అంటే ఏంది, మన డైరెక్ట్ గానే అన్నారు కదా. మన దిల్రాజు గారు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి ఆహ్వానించడానికి కలిసిన రోజు, ఆ రోజు మీడియా చిట్ చాట్ మాట్లాడారు. ఆ రోజు సంజయ్ డేర్ దగ్గర జరిగిన ఘటన మీద మొదటిసారి స్పందించారు. ఆ రోజు సినిమా యూనిట్ కనుక మానవత్వంగా కనుక ఉండుంటే ఈశ్వ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు, గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఓకే, జరిగిన సంఘటనలో మానవత్వం లోపించింది అని చెప్పారు కదా. ఆ సినిమా యూనిట్ కి, హీరో అల్లు అర్జున్ కి మొట్టిగా వేశారు కదా. కదా ఒక హీరోని మాత్రమే నేను టార్గెట్ చేయట్లేదు అని కొంత అల్లు అర్జున్ కొంత సాంత్వన ఇచ్చారు, కానీ మొత్తంగా వేయాల్సిన మొట్టికాయలు వేశారు కదా. ఓకే, ఇక దానికి కొనసాగిపోయి అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకెవరైనా సమయవై ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఎదిగారో ఆ మూలాలు మర్చిపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అని మీకు అనుమానం ఉందనుకో, అల్లు అర్జున్కి మూలం ఎక్కడుంది? చిరంజీవి గారి కెపాసిటీలో ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు అల్లు అర్జున్ ఏ సినిమాలో మొట్టమొదటి నటించాడు? డాడీ సినిమాలో నటించాడు. ఒక చిన్నప్పుడు క్యారెక్టర్ అది. ఎస్, మొట్టమొదటి ఎలివేట్ అయిన క్యారెక్టర్ అది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలో కనుక నటిస్తే ఎలివేషన్ ఎక్కువ దక్కింది కదా అని ఓకే దాంట్లో నటించాడు. తర్వాత ఆయన ఒక సినిమా కోసం ట్రై చేస్తే ఆ సినిమా అల్లు అర్జున్కి రాకుండా నితిన్కి పోయింది. అప్పుడు అల్లు అర్జున్ కొంత బాధపడ్డాడు అనేది సమాచారం, సినిమా ఇండస్ట్రీ చెప్పుకునే టాక్. సరే, చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు. రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేశారు, మీ 100వ సినిమాని మా ఓన్ని హీరోగా, నా మేనల్ హీరోగా పెట్టి తీయాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి గారు అడిగిన తర్వాత ఎవరైనా కాదంటారా సినిమా ఇండస్ట్రీలో? కాదు అనలేక రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ పెట్టి తొలి సినిమా తీశారు. రాఘవేంద్రరావు గారికి 100వ సినిమా, అల్లు అర్జున్కి మొదటి సినిమా, అది గంగోత్రి. సో చిరంజీవి గారు రిక్వెస్ట్ మేరకే ఆ సినిమా తీశానని రాఘవేంద్రరావు గారు ఒక టైంలో తన ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఖచ్చితంగా అల్లు అర్జున్ హీరో కావటం వెనకాల మెగాస్టార్ ఉన్నారు. రెండోది, గంగోత్రి సినిమాని ఆహ్వానించింది, సినిమా చూసింది. ఆ రోజుకి అల్లు అర్జున్ సపరేట్ ఫ్యాన్స్ లేరుగా, లేరు. ఇప్పుడు క్రియేట్ అయ్యారు, ఆ రోజుకి లేరు కదా. ఆ రోజుకి అల్లు అర్జున్ సినిమాలన్నీ హిట్ చేసింది ఎవరు? మెగా ఫ్యాన్స్. కాబట్టి మూలాలు ఖచ్చితంగా అల్లు అర్జున్కి అక్కడ ఉన్నాయి. అది మర్చిపోయి ఉండకూడదు అనేది ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు కాక, అది ఎవరికైనా, అది అల్లు అర్జున్కి కాదు, ఎవరికైనా మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆ మూలాలు పునాదులు గుర్తుపెట్టుకోవాల్సిందే. అది మర్చిపోయి నేను ఇవాళ పెద్ద హీరో అయ్యాను కదా, తోపు అయ్యాను కదా అంటే, ఎవరైతే మూలాలు మర్చిపోయి ఎదినా కొద్ది ఒడిగి ఉండరో వాళ్ళు కింద పడిపోతారు. అంటే మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ టార్గెట్ చేశారంటారా? అని అంటానికి ఏముంది, అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఉంటే డే 1 నుంచి విమర్శలు గుప్పిస్తుండే వాళ్ళు కదా. ఇంకా పైగా సినిమా రిలీజ్ అయిన రోజు మా నాగబాబు గారికి వీడియోడు, ఏది ఏమైనా సినిమాని మనం చూడాల్సిందే, సినిమాని హిట్ చేయాల్సిందే, సినిమా హిట్ కావాలని కోరుకోవాల్సిందే, ఎవరి మీద కక్ష సాధింపులుండో, ఎవరిని సినిమా ఓడిపోవాలని గెలవాలని మనం గెలవాలని కోరుకుంటాం తప్ప ఓడిపోవాలని అనుకోమని చెప్పేసి నాగబాబు గారు ట్వీట్ చేశారు కదా. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్పారు. అదే స్టబ్లో మాట్లాడుతూ అల్లు అర్జున్ పేరు కూడా తీసి వాళ్ళందరి సినిమాలు హిట్ కావాలని మేము కోరుకుంటాం. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా, అల్లు అర్జున్ సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా, ఘట్టమైన మహేష్ సినిమా అయినా, ఎవరి సినిమాలైనా హిట్ కావాలని కోరుకుంటాం, ఎవరిది ఫెయిల్ కావాలని మేము కోరుకోం, మా ఆలోచనలు ఉండవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మాకు అందరు హీరోలు అంటే ఇష్టమని కూడా చెప్పారు.
మెగా ఫ్యాన్స్ అందరి సినిమాలో హీరో చూడాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అంటే ఇక్కడ టార్గెట్ చేయటువంటి ఉంటే ఎక్కడ ఉంది? ఇంకా విషయం చెప్పాలంటే అల్లు అర్జున్ జైలుకి పోయిన రోజు వాళ్ళ బంధువు కాబట్టి చిరంజీవి గారు స్వయంగా వచ్చి అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఇంకెక్కడ టార్గెట్ చేయటం ఉంది? జరిగింది తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పుగా చెప్పాలి. మనోడు కానివాడైనా అల్లు అర్జున్ ఆ విషయంలో కొంత తప్పు ఉంది, ఆ తప్పును తప్పుగా చెప్పారు. దాన్ని టార్గెట్ చేయటం అంటే మరి చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇంటికి పోవటాన్ని మరి ఎలా చూడాలి? అల్లు అర్జున్ తర్వాత చిరంజీవిని కలవటానికి పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వటాన్ని ఎట్లా చూడాలి? కలవటం ఇస్తే లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వరు కదా, కలవరు కదా. ఇంకా ఇప్పుడు చీలిపోయారంటారా? అంటే అల్లు అర్జున్ ఏదో నామకే వాస్తు కలవడానికి వెళ్ళినట్టుగా మనకు కనపడినట్టు మనకు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలబ్బా. ఓకే, వీళ్ళ వైపు నుంచి ప్రేమ ఉందని రకరకాల కన్వేదాలు చెప్పారు కదా, తప్పుగా చెప్పారు. అల్లు అర్జున్ తన కలవటం ఇష్టం లేకపోతే తన ఇండివిజువాలిటీ కావాలని కోరుకుంటే చెప్పలేం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడితే పవన్ కళ్యాణ్ గారికి రాకుండా శిల్పా రవిచంద్ర రెడ్డి ప్రచారం పోయింది అల్లు అర్జున్ తప్ప, అంటే వివాదం స్టార్ట్ చేసిన అతను తప్ప మెగా ఫ్యామిలీకి కాదుగా. ఇప్పుడు మన పీకే దేవర్ అని పోస్టర్ ప్రదర్శించింది అల్లు అర్జున్ అభిమానుల సరసం వాట్ ఎవర్ కొంతమంది ప్రదర్శించింది అల్లు అర్జున్ ఈవెంట్ లో కానీ పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ లో అల్లు అర్జున్ వ్యతిరేకం కొన్ని నినాదం అన్న వచ్చిందా? పీకే దేవర్ రాని అల్లు అర్జున్ షోలో అదే ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కేని హైలైట్ చేస్తూ పీకే దేవర్ రా అని చెప్పేసి పోస్టర్ వచ్చింది. దాన్ని అల్లు అర్జున్ ఖండించలేదు. ఏం పీకలేదు బ్రదర్ అని వచ్చింది. ఏం పీకలేదు బ్రదర్ అని వచ్చింది. దాన్ని కేని హైలైట్ చేశారు. అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు ఎవరు విడిపోదాం అనుకుంటున్నారు? వాళ్ళు కలిస్తే ఇష్యూ క్లోజ్. విడిపోదాం అనుకుంటున్న వాళ్ళు కలిస్తే క్లోజ్. ఇంకా అతను విడిపోదామనే ఆలోచనతో ఉంటే ఏం చేయలేం. ప్రేమ రెండు వైపు నుంచి ఉండాలి. ఒకరు ప్రేమిస్తుంటే ఇంకోళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తాం మనం? బలవంతంగా నా ప్రేమ తీసుకో అని చెప్పలేం కదా. అది అల్లు అర్జున్కి సంబంధించిన విషయం. అంటే ఇంకోటి బాగా టాక్ నడుస్తుంది, రామ్ చరణ్కి అల్లు అర్జున్ మధ్య చాలా గొడవలు జరిగాయి. సో తద్వారానే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్కి సపోర్ట్ చేస్తున్నారు, మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్కి వ్యతిరేకమైంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తుంది. దానికి ఏమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు, లేదు రామ్ చరణ్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అంటానికి ఆధారం ఎక్కడుంది? వార్తలు వస్తున్నాయి అట్లాగా. రామ్ చరణ్ సినిమాకి ఏ రకంగా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇచ్చారు, అల్లు అర్జున్ సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచుకునే అవకాశాన్ని అలాగే ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని అల్లు అర్జున్ కూడా కోట్ చేశారు కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు, మా బాబాయ్ వల్ల ఇదంతా సాధ్యమైంది. అంటే మామయ్యని బాబాయ్ అని పిలుస్తాడు, అదేగా చెప్పింది ఆయన. ఆ బాబాయ్కి స్పెషల్ ధన్యవాదాలు, స్పెషల్ నోట్ అని కూడా చెప్పాడు కదా. అవును. అంటే పవన్ కళ్యాణ్ నిజంగా అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే అల్లు అర్జున్ పేరెందుకు వచ్చేస్తారు? అల్లు అర్జున్ సినిమాకి ఎందుకు ప్రభుత్వం సహకరిస్తుంది? కాబట్టి ఇదంతా ఉత్తి మాటలు, బయట జరిగే రూమర్స్ తప్ప నిజం కాదు. ఇక సరే, ఇక దండాలు పెట్టాలి, దశకాలు పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిందంటే కావచ్చు కాక. ఎందుకంటే ఆ రోజు సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి అవమానించాడని చెప్పేసి అందరికీ ఉంది. చిరంజీవిని ప్రత్యేకించి అవమానించాడని మెగా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంది. అల్లు అర్జున్ మీద ఉన్న కోపం కూడా, కోపానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్నికల ప్రచారం పోయాడు అన్నదే వాళ్ళకు అల్లు అర్జున్ మీద ఏమైనా కోపం ఉంటే గింటే అదే కారణం. ఓకే. ఎందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవిని అవమానించాడు. చిరంజీవి అంటే ఆ కుటుంబానికి పెద్ద. చిరంజీవిని అవమానించిన వ్యక్తి పార్టీకి నీ ఫ్రెండ్ అయితే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి పార్టీ అభ్యర్థి గెలవాలని నువ్వు వెళ్తావు అంటే తప్పు అనేటువంటిది మెగా ఫ్యాన్స్. సరే, మెగా పవన్ కళ్యాణ్ గారు అట్టు భావిస్తున్నారా, చిరంజీవి గారు అట్టు భావిస్తున్నారు పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద కోపం ఉంది, అది క్లియర్ కనపడింది. కాబట్టి ఏది ఏమైనా మనం అర్థం చేసుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ ప్రభుత్వం ఉండబోదు. సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి. సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ ఎక్కువ చేసుకోవాలి. ప్రత్యేకించి విదేశాల్లో ఉన్నటువంటి లొకేషన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి లొకేషన్స్ వాడుకోవాలి. షూటింగ్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో నడుపుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు షూటింగ్ అన్ని విదేశాల్లో నడిచాయి కావు. ఈస్ట్, వెస్ట్, వైజాగ్, అరకు ఆ ఏరియాలో బాగా షూటింగ్ నడిచాయి. ఇప్పుడంటే ప్రతి లొకేషన్కి విదేశాల్లో పోవటం కామన్ అయిపోయింది. కాబట్టి ఆ విషయాన్ని కోడ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి చేసే వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్ ఎక్కువ జరుపుకోవాలి. సినిమాకి ఆంధ్రప్రదేశ్ స్వర్గధామిగా ఉంటుంది అనేటువంటి ఒక హామీని ఆయన ఇచ్చాడు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి కార్తీక్ గారు. థ్యాంక్ యూ.